హాయ్ హలో నమస్తే. నేను మీ అజయ్ కీర్తి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే 2 రెసిపీస్ చేశాను. కామన్గా మనం ప్రతిరోజు ఇంట్లో చేసుకునే రెసిపీసే చేశాను. కాకపోతే కొంచెం ఈజీగా ఉండే రెసిపీస్ అనమాట ఇవి. మనకి చిటికలో రెడీ అయిపోయే వంటకాలు ఇవి. ఏంటంటే విజయవాడ స్టైల్లో పప్పుచారు, మన నెల్లూరు స్టైల్లో ఉల్లగడ్డ పిట్టు. ఉల్లగడ్డ పిట్టు అంటే తెలుసు కదండి మీకు. ఉల్లగడ్డ పిట్టు మనకి ఇక్కడ చేస్తారు, కానీ మనకి ఏ స్టేట్లో చేయరు. విజయవాడ సైడ్ ఉల్లగడ్డ పిట్టు అంటేనే తెలియదు ఎవరికి. మనం ముందుగా పప్పుచారు కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాము. ముందుగా కందిపప్పు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకుందాం, టమాటా తీసుకున్నాక ఫస్ట్ మనకి ఉల్లగడ్డలు ఏంటంటే ముందు అవి బాయిల్ లేట్ అవుద్ది కాబట్టి ముందుగా అవి కడిగి బాయిల్ చేసి పెట్టుకుందాము. వాటికి అవి బాయిల్డ్ అవుతూ ఉంటాయి. మనం నెక్స్ట్ పప్పుచారు కావాల్సిన ఐటమ్స్ మనం రెడీ చేసుకుందాము. ఫస్ట్గా మనం కందిపప్పు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఉట్టి కందిపప్పే పెట్టుకోవాలండి. దానిలోకి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఎర్రగడ్డలు తీసుకోవాలి. తీసుకున్నాక అవి ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చూసారు కదా, బాల్స్ కానీ కట్ చేసుకున్నాను. అలా వేస్తేనే టేస్ట్ అండి. అవి ఆనియన్స్ మనం బాల్స్ కానీ రెడీ చేసుకోవాలి. పప్పుచారులో కానీ సాంబార్లో కానీ ఆనియన్స్ అలా వేసుకుంటే ఆ టేస్టే వేరు. తర్వాత మనం పొయ్యి మీద ఇంకో ప్యానం పెట్టుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక దానిలో మనం ఏవైతే కట్ చేసుకున్నామో వెజిటేబుల్స్, ఆనియన్స్, నెక్స్ట్ టొమాటోస్, నెక్స్ట్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. చిల్లీస్ వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, కారము, ఉప్పు ఏంటంటే మనకి తగినంత వేసుకోవాలి. కారం కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ మంది తినేవాళ్ళు ఉంటారు, కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. తర్వాత మనం పప్పుచారుకి సంబంధించిన చింతపండు నానబెట్టుకున్నాను. పప్పు అయితే రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది బాగా. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మేము డీమార్ట్లో ఆరెంజ్ కలర్ పప్పే తెచ్చుకుంటాం మేము. ఇక్కడ చూసారు ఇవి కూడా ఉడికిపోయినాయి. మనం ఇవి ఫుల్గా మనం బాయిల్ చేసుకోకూడదు, హాఫ్ బాయిల్డే చేసుకోవాలి. ఎందుకంటే పప్పు వేసినాక మనకి ఇంకా అవి మళ్ళీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనం బాయిల్ చేయాలి, కాబట్టి మనం హాఫే బాయిల్ చేసుకోవాలి. ఫుల్గా బాయిల్ చేసుకున్నామంటే మళ్ళీ పప్పు వేసినప్పుడు బాయిల్ అయినప్పుడు ఉల్లిపాయ మొత్తం అది చితికిపోద్ది అనమాట. అందుకని నేను హాఫ్ బాయిల్డే చేసి పప్పు వేసుకున్నాను. ఏదైతే ఉడకబెట్టిన కందిపప్పు ఉందో ఆ పప్పుని మెత్తగా నేను వెనుపుకొని దాన్ని నీట్గా నేను ఆ పప్పులో ఆ బాయిల్డ్ అయిన వెజిటేబుల్స్లో వేసుకున్నాను. అదే దబర్లో మనకి చింతపండు రసం పిండుకొని దానిలో వేసి కలబెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనము. హై ఫ్లేమ్లో ఏంటంటే ఆల్రెడీ మనకి మొత్తం బాయిల్డ్ అయినాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి తెల్లుతాయి అన్నమాట. అప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. మనం వేసుకున్నాక ఈలోపు మనకి ఇదిగోండి పొటాటోస్ కూడా రెడీ అయిపోయాయి. పొటాటోస్కి సంబంధించిన ఐటమ్స్ చిల్లీ, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లగడ్డలు తీసుకున్నాక పొయ్యి మీద కళాయి పెట్టుకొని దానిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ ఎందుకు అనేది ఏంటంటే కొంచెం నేను ఆయిల్ కంటెంట్ ఎక్కువగానే యూజ్ చేస్తానండి. ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేయకూడదు. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాను. మనం తక్కువగానే యూజ్ చేసుకోవాలి. కానీ ఆయిల్ ఏంటి నాకు మాడిపోయాయి అంటే అడుగంటకుండా ఏంటంటే మన కర్రీస్ నీట్గా వస్తాయి. దానిలో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి అవి బాగా ఫ్రై చేసుకున్నాను. తిరగమాతలో బాగా ఫ్రై చేసుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ అవి వేసుకోవాలి. ఆనియన్స్ అవిగోండి సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి, అవి వేసుకోవాలి. ఒక 3 చిల్లీస్ వేసుకోవాలి. బాగా అవి ఫ్రై అయ్యే వరకు మనం అటు ఇటు దాన్ని కలబెడుతూ ఉండాలి. తర్వాత పసుపు, ఉప్పు మనము తగినంత వేసుకోవాలండి. దీనిలో ఏంటంటే ఉల్లగడ్డ పిట్టులో మనము కారం వేయము. మనకి ఎంత కారం అయితే కావాలో అంత కారం పచ్చిమిరపకాయలు వేసుకుంటాము. ఉడకబెట్టిన ఉల్లగడ్డల్ని ఇలా మనము మెదుపుకోవాలి చేత్తో. నేను మెత్తగా పేస్ట్లా కాకుండా చిన్న ముక్కలు వచ్చేలాగా మెదుపు పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఆనియన్స్ బాయిల్ అయ్యేలోపు మనం పప్పుచారుకి తిరగమాత రెడీ చేసుకుందామండి.
మన పప్పుచారుకి తిరగమాత అంటే ఏమి వేయలేదండి. దానిలో ఎక్కువ నేను అన్నీ అయ్యివే వేయను. నేను జస్ట్ ఆయిల్ వేసుకొని దానిలో ఆయిల్ బాయిల్ అయినాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటాను అంతేను. ఈజీ మెథడ్ అండి ఇది. చాలామంది చాలా ప్రాసెస్ చేస్తారు. మన నెల్లూరులో ఎలా కంది పులుసు అంటారు కదా, దాన్ని ఎలా చేస్తారంటే పప్పు, టమాటా అన్నీ ఒకే దానిలో వేసి ఉడకబెట్టి దాన్ని మెదిపి తిరగమాత పెడతారు. అది మన నెల్లూరు స్టైల్. కానీ ఇది విజయవాడ స్టైల్ కాబట్టి నేను దానికి సపరేట్గా నేను బాయిల్ చేసుకొని సపరేట్గా తిరగమాత రెడీ చేసుకుంటానండి. అదిగోండి వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రైకి, ఉల్లగడ్డ పిట్టుకు కూడా ఆనియన్స్ రెడీ అయిపోయాయి. దానిలో నేను మనం ఏదైతే నలిపి పెట్టుకున్న పొటాటో దానిలో వేసి బాగా అటు ఇటు ఫ్రై చేస్తున్నాను. అది ఒక 10 minutes మనకు అలాగే సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు ఫ్రై కింద. పొటాటో వేసి కానీ సిమ్లోనే ఉండాలి. అది మొత్తం ఆనియన్స్, పొటాటోస్ ఒకటే ఫ్లేమ్లోకి వచ్చే వరకు మనం దాన్ని అటు ఇటు కలబెడుతూనే ఉండాలి. ఇది రెడీ అయ్యేలోపు నేను పప్పుచారు రెడీ చేసుకున్నాను. చూశారు కదండి, పప్పుచారు అయితే రెడీ అయిపోయాయి. చూశారు కదా, అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అండి, నిజంగా మీరు ఎప్పుడైనా పప్పుచారు చేసుకొని టేస్టీగా మీకు బాగున్నాయంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లోను. నాకు పప్పుచారు రెడీ అయిపోయాయి. ఉల్లగడ్డ పిట్టు రెడీ అయిపోయింది. చూసారు ఉల్లగడ్డ పిట్టు ఎలా వచ్చేసిందో, మొత్తం ఆనియన్ కనిపించకుండా మనకు రెడీ అయిపోయింది ఉల్లగడ్డ పిట్టు అనేది. ఇది చాలా మనకి ఎక్కడ చేయరండి ఇలాగా. ఉల్లగడ్డ ఫ్రై అనేది ఏంటంటే సన్న పీసెస్ కట్ చేసుకొని తిరగమాత పెట్టుకొని అలా చేస్తారు, కానీ ఇలా ఎక్కడ చేయరనమాట. ఇది నెల్లూరులోనే చేస్తారు. మేము నెల్లూరు వాళ్ళం కాబట్టి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరిన్ని మంచి వీడియోస్లో నేను మీకు మంచి వంటకాలు నేర్పుతాను. బాయ్.